ఈ దేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఈ దేశంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు అని మనకు తాజా పరిణామాలను చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ప్రస్తుతం మన దేశంలో చాలా వరకు ఒక కమ్యూనల్ టెన్షన్స్ అనేవి నెలకొన్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో మనం చూసుకుంటే అక్కడ ప్రభుత్వం కర్ఫ్యూ సైతం విధించింది. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా అండ్ ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై పెద్ద ఎత్తున యుద్ధానికి పాల్పడుతూ ఉన్నాయి. ఈ యుద్ధం మొదటి భాగంలోనే ఆ దేశ సుప్రీం లీడర్ అయిన అయతొల్లా అల్ ఖమేనీ మృతి చెందారు. ఈ మృతికి సంతాపంగా ఇక్కడ చాలా మంది నిరసనలు సైతం తెలుపుతూ ఉన్నారు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్క జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే కాదు, ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతం అండ్ యూపీ, కర్ణాటక, హైదరాబాద్ ఇలాంటి అనేక ప్రాంతాల్లో చాలా మంది రోడ్లపైకి వస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఒక్కసారి మీడియా పలకరించింది. ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో ఎవరైతే నిరసనకు వచ్చారో వాళ్ళ దగ్గర మీడియాకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది మైక్ పెట్టారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలను చూస్తూ ఉంటే చాలా భయంకరంగానే ఉన్నాయి. ఒక అమ్మాయి ఏమన్నదంటే, నేను అయతొల్లా అల్ ఖమేనీకే నేను సపోర్ట్ చేస్తాను. మన భారతదేశం కంటే నాకు ఇరానే ముఖ్యము. నేను ఇండియన్ కంటే మొదట ఇరాన్ మహిళను అని చెప్పుకోవడానికే గర్వపడతాను అని ఒక అమ్మాయి ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఇద్దరు చిన్న పిల్లల దగ్గర, వాళ్ళు జస్ట్ ఒక 8th or 9th క్లాస్ ఏజ్ ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర మైక్ పెట్టగానే వాళ్ళు ఏమన్నారు అంటే, మోదీ ఖమేనీని చాలా సార్లే కలిశారు, ఆయనతో కలిసి భోజనం సైతం చేశారు. సో ఖమేనీని కలిసిన సమయంలో ఆయన ఎక్కడ ఉంటారు, ఎక్కడ తింటారు అండ్ ఎక్కడ ఎక్కువగా స్టే చేస్తారు, వీటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని మోదీ తన దగ్గర ఉంచుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చిన వెంటనే ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్ అండ్ అమెరికా సేనలకు అందజేశారు. వాళ్ళు ఆ సమాచారం ఉపయోగించుకునే ఖమేనీని అంతం చేశారు. కాబట్టి ఈ హత్యలో మోదీ కూడా భాగమే అనే విధంగా ఇద్దరు చిన్న పిల్లలు మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళ మైండ్ సెట్ను ఎవరో భారీగా చేంజ్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. వీళ్ళకు పూర్తిగా క్రూయాలిటీ భావాలను రేకెత్తిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎవరో చిన్న చిన్న పిల్లలు అని అనుకుంటే పొరపాటే. ఏకంగా మన దేశంలో ఎంపీగా ఉన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం దీని పట్ల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, మోదీ రీసెంట్గానే ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటనలోనే ఆయనకు మొత్తంగా ఈ యుద్ధానికి సంబంధించిన వివరాలను నెతన్యాహు వివరించారు. సో మోదీకి ఈ యుద్ధం స్టార్ట్ అవుతుంది అండ్ ఖమేనీని అంతం చేస్తారు అనేది ముందుగానే తెలుసు అని ఓవైసీ ప్రకటన చేశారు. మోదీకి తెలిసిన ఈ యుద్ధాన్ని అడ్డుకోలేకపోయారు కాబట్టి ఇందులో ఆయనకు కూడా కొద్దిగా భాగం ఉంది అనే భావన వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. సో మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ దేశంలో చాలామంది ఉంటూ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ మన భారతదేశాన్ని తిట్టేవాళ్ళు చాలా ఎక్కువ అవుతూ ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. నిజానికి ఈ మాటలు అండ్ ఈ నిరసనలు ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు మాజీ సిడిఎస్ అయిన బిపిన్ రావత్ చెప్పిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తాయి. ఆయన ఎప్పుడూ 2.5 ఫ్రంట్ వార్కు మన భారతదేశం సిద్ధంగా ఉండాలి అని పదే పదే పిలుపునిచ్చేవారు. ఈ 2.5 ఫ్రంట్ వార్ అంటే ఏమిటంటే, రెండు దేశాలు మనకు ప్రధాన శత్రు దేశాలు, పాకిస్తాన్ అండ్ చైనా. ఈ రెండు దేశాలతో మనం యుద్ధానికి సిద్ధం కావడంతో పాటుగా 0.5 ఫ్రంట్ వార్ అంటే వీళ్ళంతా కూడా మన భారతదేశంలోనే ఉంటూ ఇక్కడి తిండి తింటూ ఇక్కడి గాలి పీలుస్తూ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఇక్కడే చాలామంది ఉన్నారు. ఒకవేళ మనం గనక ఈ రెండు దేశాలతో యుద్ధంలో గనక దిగితే వీళ్ళే మన దేశంలో నిరసనలు లేదంటే ఉద్యమాలు చేస్తూ ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి అనే విధంగా మన భారతదేశానికి వ్యతిరేకంగా ఇక్కడే పోరాటం చేస్తారు అని ఆయన చాలాసార్లు చెప్పేవాళ్ళు. సో ఈ 0.5 ఫ్రంట్ వార్లో వీళ్ళంతా కూడా భాగం అవుతారనే చెప్పుకోవచ్చు. నిజానికి మనం ఒక్కసారి ఊహించుకోండి, ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ సేనలు ఇరాన్పై పెద్ద ఎత్తున అటాక్ చేస్తూ ఉన్నాయి కదా. ఈ అటాక్లో యూకే కూడా తాజాగా భాగమైంది. అంతేకాకుండా జర్మన్ ఇందులో భాగం కావాలి అని పదే పదే ఆలోచన చేస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పుడిప్పుడే సమాలోచనలు చేస్తుంది. రేపో మాపో యుద్ధంలో పాల్గొన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటిది మన ఇండియా కూడా ఇరాన్పై వ్యతిరేకంగా మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇరాన్లో అణ్వాయుధాల తయారీ కార్యక్రమానికి ఖమేనీ శ్రీకారం చుట్టారు. ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేసుకుంటే ప్రపంచంపై పెత్తనం చెలాయించవచ్చు అనే ఉద్దేశం
ఉద్దేశంతోనే వీటి కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్పై తన ప్రభావాన్ని పెంచుకోవాలి అంటే ఈ అణ్వాయుధాలు ఉండాలి అని నిర్ణయించుకుంది. ఒకవేళ అవి గనక ఇరాన్లో తయారు అయి ఉంటే గనక ఖచ్చితంగా మన భారతదేశానికి కూడా అది ఒక పెద్ద థ్రెట్ గానే మారి ఉండేది. మన దేశం కూడా అప్పుడు ఇరాన్ చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. సో అందువల్లే మన భారతదేశం ఈ యుద్ధంలో పాలు పంచుకున్న బెటరే అని చాలా మంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అయితే ఒకవేళ మన దేశం గనక అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి ఈ యుద్ధంలో పాలు పంచుకుంటే ఖచ్చితంగా మన దేశానికి వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున మన దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేవారు, రోడ్లపై హింసాత్మక ఘటనలకు పాల్పడేవారు. మీరు ఇరాన్పై ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు, ఆ దేశం మన స్నేహ దేశం అనే విధంగా వీళ్ళంతా ఇక్కడ పోరాటం చేసేవారనే చెప్పుకోవచ్చు. అందువల్లనే మన భారతదేశం ఇందులో ఆచితూచి వ్యవహరిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే మన దేశానికి ఇప్పుడు లోపల 0.5 ఫ్రంట్ వార్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. జస్ట్ వీళ్ళు మాత్రమే కాదు, మన దేశంలో విపక్ష పార్టీలైన కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం పహల్గామ్ అటాక్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కనిపించింది. అదేమిటంటే సరిహద్దుకు పహల్గామ్ అనే ప్రాంతం 200 కిలోమీటర్ల లోపల ఉంది. ఇంత దూరంగా ఉగ్రవాదులు ఏ విధంగా రాగలిగారు, ఇందులో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా ఎక్కువగానే ఉంది అనే విధంగా కేరళ సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టింది. దీన్ని పాకిస్తాన్లోని నాయకులు అంతా కూడా రీట్వీట్ చేస్తూ మన భారతదేశాన్ని తిట్టిపోశారు. ఈ విధంగా మన దేశానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న పార్టీలు సైతం పని చేస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా 2019లో పుల్వామా అటాక్ ప్రతీకారంగా మనం పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. అందులో అయితే ఏకంగా మన ఇండియన్ ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు సైతం ఈ నాయకులు చేశారు. అదేమిటంటే ఇండియన్ ఆర్మీ చేసిన దాడిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోలేదు, అక్కడ ఆస్తి నష్టం సైతం జరగలేదు, చిన్న గడ్డిపోచకు కూడా ఏమీ కాలేదు. సో మన ఆర్మీ ఫెయిల్ అయింది అనే విధంగా వీళ్ళు వ్యాఖ్యానం చేశారు. వీటన్నిటినీ మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇదంతా కూడా 0.5 ఫ్రంట్ వార్లో భాగంగానే మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళతో పాటు ఈ దేశంలో మావోయిస్టులు, నక్సలైట్లు అండ్ వేర్పాటువాదులు, ఖలిస్తానీ ఉద్యమకారులు వీళ్ళంతా కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా ఇక్కడే ఉంటూ పని చేస్తూ ఉన్నారు అన్నది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మన భారతదేశ ప్రభుత్వం ఈ 0.5 ఫ్రంట్ వార్పై కీలకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వీళ్ళందరిపైన యాక్షన్ ప్లాన్ కాకుండా వీళ్ళ నరేటివ్ అనేది ఎక్కడి నుంచి అయితే బిల్డ్ అవుతుందో అక్కడే తుంచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళంతా ఇరాన్ మూలాలకు సంబంధించిన వాళ్ళు కాదు. మొదటగా మీరంతా భారతీయులు, మొదట ఈ దేశంపై ప్రేమను పెంచుకోవాలి అనే విధంగా మన భారతదేశం సరికొత్త నరేటివ్ను బిల్డ్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఎవరైతే మన దేశంలో ఉద్యమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ను మార్చే విధంగా, వాళ్ళలో పెనట్రేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మన దేశం అటు పాకిస్తాన్తో యుద్ధం చేసినా, చైనాతో యుద్ధం చేసినా, లేకపోతే ఇరాన్తో యుద్ధం చేసినా కూడా వీళ్ళంతా మన దేశంలో ఉంటూ ఈ దేశానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తూ ఉంటారు అన్నది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంపై భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.